వాలెంటైన్ వీక్లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును కిస్ డే అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్లో ఫిబ్రవరి 13న కిస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్లోకి కిస్ డే ఎలా వచ్చింది, దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవాల్లో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే ఈ వాలెంటైన్ వీక్లో వచ్చే కిస్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియదు. నిజానికి కిస్ డే అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్య ఉన్న రిలేషన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. కిస్ డే వాలెంటైన్స్ డేను మరింత రొమాంటిక్గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్దం వాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్ డేని సీక్రెట్గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్తపరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమలేఖలు ఇచ్చి ఈ డేను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకళ్ళు కలిగిన రోజు కావడంతో భారత్లోని దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజున ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలెంటైన్ వీక్లో ఫిబ్రవరి 13ను కిస్ డేగా జరుపుకుంటారు. చుంబనాల్లో రకరకాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క రకమైన కిస్కు ఒక్కో అర్థం కూడా ఉంటుంది. ఈరోజు విభిన్న రకాల ముద్దులు, వాటి అర్థాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. చేతిపై ముద్దు. చేతిపై కిస్ చేస్తే మీరు చాలా విలువైన, ప్రత్యేకమైన వారిని మీ పార్ట్నర్ భావిస్తారు. అమితంగా ప్రేమించడమే కాకుండా మీతో చాలా వినయంగా ప్రవర్తిస్తారు కూడా. నిజానికి ఈ సంస్కృతి యూరోపియన్ దేశాల్లో ఉద్భవించింది. పాప్ కల్చర్ ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఈ దేశాల్లో యువరాజులు అమ్మాయిల చేతిని ముద్దాడుతుంటారు. నుదుటిపై ముద్దు దీని అర్థం ఏంటంటే శ్రద్ధ, ఆప్యాయత, రక్షణ భావాన్ని చూపుతూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని బాధ్యతతో జాగ్రత్తగా చూసుకున్నట్లు దాని అర్థం. మీరు వారితో ఉంటే సురక్షితంగా ఉంటారని సాన్నిహిత్యం. నమ్మకాన్ని పెంచడానికి మీ భాగస్వామి వ్యక్తపరిచే విధానం ఇది. నామిపై ముద్దు. ఇది నుదుటి ముద్దుకు సమానమైన అర్థాన్ని ఇస్తుంది. నామి ముద్దు పెట్టుకుంటే మీరు పూర్తిగా తనని నమ్మవచ్చని, మీకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటానని, అది మీరు గ్రహించాలని సూచన ప్రాయంగా చెప్పడం అన్నమాట. ముక్కుపై ముద్దు. మీపై మీ భాగస్వామికి ఉన్న గాఢ ప్రేమను తెలియజేస్తుంది. ఇది సున్నితమైన ముద్దు. ఇంద్రియాలకు సంబంధించినవి దీనిలో లాస్ట్ కనిపించదు. మీ పట్ల మీ భాగస్వామికి ఉన్న పట్ల ప్రేమ, శ్రద్ధ, ఆరాధన ఇది చూపుతుంది. మెడపై ముద్దు. ఇది కూడా ఇంద్రియాలకు సంబంధించినది. ఫ్రెంచ్ కిస్. పెదవులపై ముద్దు. మీ భాగస్వామి మీతో మరింత సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నట్లు అర్థం. భారతదేశంలో ఎన్నో అందమైన రొమాంటిక్ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీ ప్రియమైన వారితో కలిసి సమయం గడపడం నిజంగా గొప్ప అనుభవం. ప్రేమికులకు వాలెంటైన్స్ డే అంటే ఎంతో ప్రత్యేకం. ఫిబ్రవరి 14కు ముందు రోజు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, ఇలా 7 రోజుల పండుగను ప్రేమికులు జరుపుకుంటారు. చాలామంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్ డేను జరుపుకోవడానికి అందమైన ప్రదేశాలకు, లాంగ్ ట్రిప్లకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మన దేశంలోని అలాంటి టాప్ 10 రొమాంటిక్ ప్రదేశాల గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు, సంతోషం సమయంలో అదే తోడు, సమాచారానికి అదే చేదోడు, కబుర్లు చెప్పే నెచ్చలి అదే. ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో రేడియో అనేది
అంతటా ఉండేది. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతం అయ్యేది. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది. సాయంత్రం జనరంజకంగా పలకరించేది. రాత్రి మనసును ఆహ్లాదపరిచి నిద్రపుచ్చేది. రేడియోతో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అది మన రోజువారీ పనులను చెడగొట్టేది కాదు. పాటలో కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు. అందుకే రేడియో అంత పాపులర్ అయింది. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కాబట్టి రేడియో గురించి కాసింత తెలుసుకుందాం. ఇవాళకి రేడియోనే వినోద సాధనం. ప్రపంచ జనాభాలో 95% పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 77% మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారన్న పచ్చి నిజం కూడా ఉంది. ఎవరండి రేడియోకు క్రేజ్ తగ్గిందన్నది? ఎవరండి రేడియోను పాత చింతకాయ పచ్చడన్నది? రేడియో ఎవర్ గ్రీన్. ఈనాటికి ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటను అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతుంది. మన దేశంలో 1923 జూన్లో మొదటిసారిగా రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో ఆ తర్వాత ఇంటికి చేరింది. ఆ తర్వాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటైంది. ఇది భారత ప్రభుత్వం కిందే పనిచేసేది. 1927లో జూలైలో ప్రయోగాత్మకంగా కోల్కతా, ముంబై నగరాల్లో ఈ కంపెనీ ప్రసారాలు చేసింది. 1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. మన దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి కోల్కతా, ఢిల్లీ, ముంబై, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లిలో మాత్రమే ఆకాశవాణి కేంద్రాలుండేవి. మరి ఇప్పుడు 100లకు చేరాయి. 1938లో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మొదటి మహిళా అనౌన్సర్ శ్రీమతి పున్నా వజ్జుల భానుమతి. ఈమెను రేడియో భానుమతి అనేవారు. అంటే తెలుగువారి తొలి రేడియో ఆకాశవాణి మద్రాస్ కేంద్రమే అన్నమాట. ఈమె కూతురు జోష్న కూడా రేడియో అనౌన్సర్గా శ్రోతల మనసును అందుకున్నారు. రేడియో ఎంతో మంది కళాకారులను పరిచయం చేసింది. ఎంతోమంది రచయితలకు పురుడు పోసింది. ఎంతోమందికి అన్నం పెట్టింది. ఎంతోమందిని అక్కున చేర్చుకుంది. అప్పట్లో రేడియో వ్యాఖ్యాతలు తన బంధువులా అనిపించేవారు. రేడియో కేవలం వినోద సాధనమే కాదు, అది స్వతంత్ర కాంక్షను కూడా రగిలించింది. మన దగ్గర భాగ్యనగర్ రేడియో నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగా జాగృతిపరిచిందో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో, రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో నడిచిన ఆజాద్ రేడియోలు బ్రిటిష్ వారికి అంతగా ముచ్చెమటలు పట్టించాయి. రేడియోకు అంత శక్తి ఉంది. ఇక చరిత్రలోకి వెళితే 1893 మార్కోని మొదటిసారిగా సెయింట్ లూస్, మిస్సోరీలో వైర్లెస్ రేడియో ప్రసారాలను ప్రారంభించినప్పుడు లోకం నివ్వెరపోయింది. 1896లో ఇంగ్లాండ్ వైర్లెస్ పేటెంట్ హక్కులను పొందింది. ఆ తర్వాత రేడియో అంతకంతకు వ్యాప్తి చెందింది. ఐక్యరాజ్య సమితి రేడియో 1946 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక హైదరాబాద్లో 1935లోనే రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించిన ఆ దక్కన్ రేడియోలో ప్రభుత్వ సమాచారంతో పాటు సంగీత కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేవి. 1957 అక్టోబర్ 2న వివిధ భారతి మొదలైంది. ప్రస్తుతం మన దేశంలో 400లకు పైగా రేడియో స్టేషన్లు ఉన్నాయి. సరోజినీ నాయుడు భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వతంత్ర సమరయోధురాలు. కవయిత్రి సరోజినీదేవి 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. ఈమె 1879వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదసుందరి. అఘోరనాథ్ చటోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాలకు మొట్టమొదటిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం జరిగింది. తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ 8 భాషలలో కూడా పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హీబ్రూ, ఫ్రెంచు, ఆంగ్లం మొదలైన భాషలకు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను కూడా పొందడం జరిగింది. మీర్జా గులాం అహ్మద్ భారతదేశానికి చెందిన మతపరమైన వ్యక్తి. అహ్మదీయ ముస్లిం సమాజ స్థాపకుడు. అతను 14వ ఇస్లామిక్ శతాబ్దానికి చెందిన ముజాదిద్దు వాగ్దానం చేయబడిన మెస్సియా చివరి రోజుల్లో ముస్లింలు ఎదురుచూస్తున్న మహాది అని పేర్కొన్నాడు. నిజానికి జీసస్ సిలువ వేయబడినప్పటికీ నుండి బయటపడ్డాడని, కాశ్మీర్ వైపు వలస వెళ్లిన తర్వాత సహజంగా మరణించాడని, అతను యేసు రూపంలో
కనిపించాడని అతను ప్రకటించాడు. మీర్జా గులాం అహ్మద్ అపారమైన సాన్నిహిత్యాన్ని అందించారు. అతను 90కి పైగా పుస్తకాలు వ్రాసారు. వాటిలో చాలా వందల పేజీలకు విస్తరించాయి. అతని వ్రాతపూర్వక రచనలు తరచుగా ఉర్దూ, అరబిక్, పర్షియన్ అనే 3 వేరువేరు భాషల్లో గాద్య, కవిత్వం రెండింటినీ కలిగి ఉంటాయి. అయితే ప్రధానంగా ఉర్దూ అతని రచనలకు ఇస్లామిక్ బోధనల యొక్క వివరణను కలిగి ఉంటాయి. మీర్జా గులాం అహ్మద్ ఫిబ్రవరి 13, 1835న కాదియాన్లో జన్మించారు. రష్మి దేశాయ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, డాన్సర్. ఆమె 2002లో హిందీ సినిమా కన్యాదాన్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి భోజ్పురి, ఇంగ్లీష్, గుజరాతీ, ఉర్దూ భాషా సినిమాల్లో నటించింది. రష్మి దేశాయ్ 1986 ఫిబ్రవరి 13న అస్సాంలోని నాగన్ పట్టణంలో శివాని దేశాయ్గా జన్మించారు. మూలం ప్రకారం ఆమె గుజరాతీ. ఆమెకు గౌరవ్ దేశాయ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. దేశాయ్ పుట్టి ముంబై వచ్చి చాలా పాఠశాల విద్య అండర్ గ్రాడ్యుయేట్ చేసింది. ముంబైలోని నర్సీమోజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి టూర్స్ అండ్ ట్రావెల్స్ డిప్లొమా డిగ్రీని అభ్యసించారు. 2021లో నివేదా బసు దర్శకత్వం వహించిన తాండూర్ అనే క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్లో తనుష్ నిర్విర్వాణితో కలిసి దేశాయ్ తన వెబ్లోకి ప్రవేశించింది. వినోద్ మెహ్రా హిందీ చిత్రాల్లో భారతీయ నటుడు. అతను 1971లో పెద్దవాడిగా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించి ముందు 1950ల మధ్యలో బాలనటుడిగా ప్రారంభించాడు. అతను 1970ల నుండి 1990లో 45 సంవత్సరాల వయసులో మరణించే వరకు 100కు పైగా చిత్రాల్లో నటించాడు. అతడు నిర్మాత, దర్శకుడుగా. ఆయన మరణించిన 3 సంవత్సరాల తర్వాత విడుదలైన గురుదేవ్ చిత్రం. వినోద్ మెహ్రా ఫిబ్రవరి 13, 1945న పంజాబ్లో జన్మించారు. మెహ్రా తన 10 ఏళ్ల వయసులో 1955లో వచ్చిన అద్లు-ఏ జహాంగీర్ చిత్రంలో బాలనటుడిగా అరంగేట్రం చేశాడు. అతను రాగిని, బేవకూఫ్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలను కూడా పోషించడం కొనసాగించాడు. శరత్ కపూర్ ఒక భారతీయ నటుడు. అతను హిందీ, బెంగాలీ సినిమాలు, టెలివిజన్లో పనిచేస్తున్నాడు. 1994లో మేరా ప్యార్ భారత్లో అరంగేట్రం చేస్తున్న కపూర్ తన కెరీర్లో జై హో, తమన్నా, లక్ష్యం, జోష్తా సహా అనేక చిత్రాల్లో నటించాడు. అతను లక్ష్మణ రేఖ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. అతను పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పంజాబీ కుటుంబంలో పేషావార్లో ఆర్కిటెక్ట్ తండ్రికి ఫిబ్రవరి 13, 1976న జన్మించాడు. పెరిగాడు. పాఠశాల, కళాశాల రోజుల్లో థియేటర్తో పాటు క్రికెట్ వంటి క్రీడల్లో పోటీ పడ్డాడు. అతను స్నూకర్, స్విమ్మింగ్ సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుకున్నాడు.